పారిశ్రామికవేత్తలను ఆకట్టుకోవడంలోను, రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు సమీకరించడంలోని, వినూత్నమైనటువంటి విధానాలతోటి ఒక దిశానిర్దేశం చేయడంలోని పేరెన్నికగల వ్యక్తిగా, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని చెబుతూ ఉంటారు. కానీ తాజాగా ఒక చిన్న విషయంలోనే ఆయన ఫెయిల్యూర్ అవ్వడము, జగన్మోహన్ రెడ్డి అనుకున్నటువంటిది నెరవేరటం అనేది రాజకీయ వర్గాలని ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఇంకా కూటమి పట్ల ట్రస్ట్ పారిశ్రామికవేత్తల్లో కానీ లేదంటే అక్కడ ఉండే వ్యాపార వర్గాల్లో కానీ ఏర్పడలేదనే దానికి నిదర్శనగా నిలుస్తోంది. అప్పట్లో అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి జిల్లా నియోజకవర్గం అంటే ఎంపీ స్థానాన్ని ఒక నియోజకవర్గంగా ఒక జిల్లాగా మార్చినటువంటి స్థాయి జరిగింది. అప్పుడు ఒక జిల్లా కంటే ఎంపీ పరిధిలో వచ్చే నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చూస్తారు కనుక ప్రతి జిల్లాకి ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉండాలని విధానపరమైన నిర్ణయం తీసుకోవడము, 17 చోట్ల మెడికల్ కళాశాలకు సంబంధించి ముహూర్తాలు అంటే లాంఛనంగా శంకుస్థాపన చేయడం జరిగింది. చాలా వరకు పూర్తి కాలేదు, కొన్ని చోట్ల అయితే శంకుస్థాపన రాళ్ళు మాత్రమే పడ్డాయి. 3-4 చోట్ల మాత్రం ఒక 50-60% పూర్తయ్యాయి. మిగిలినవన్నీ కూడా నిధుల కొరత అంటే నిధులు కేటాయింపులు జరపలేదు, అందువల్ల అలా మిగిలిపోయినాయి. వీటిని అంటే వీటిని నిర్మించడము, తర్వాత ఇంట్లో ప్రొఫెసర్లని ఇతరత్ర ఎక్విప్మెంట్ని ఏర్పాటు చేసి నిర్వహించడము, ఇదంతా భారీ ఎత్తున నిధులు అవసరమయ్యేటటువంటి ప్రక్రియ. కాబట్టి కొత్తగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని పీపీపీ మోడ్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లోకి పెడితే ఖచ్చితంగా వీటిని పూర్తి చేయడము, నిర్వహించడము సాధ్యమవుతుందంటూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం, దానికి సంబంధించి తాజాగా ఒక 4 కళాశాలలకు సంబంధించి బిడ్లు ఆహ్వానించారు. అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఏమేం ప్రయోజనాలు ఉంటాయి, ప్రభుత్వ పాత్ర ఎంతవరకు ఉంటుంది అంటే స్థలం కానీ ఇప్పటివరకు నిర్మాణం కానీ ప్రభుత్వం చేసింది కనుక భవిష్యత్తులో నిర్మాణాన్ని పూర్తి చేయడము, ప్రొఫెసర్లు వాళ్ళందరినీ రిక్రూట్ చేసుకోవడము, తర్వాత ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసుకోవడము, అదే సమయంలో సీట్లకు సంబంధించి ఒక్కొక్క కోటా ప్రకారము వాళ్ళు భర్తీ చేసుకోవడానికి ప్రైవేట్ వాళ్ళకి అవకాశం ఇస్తారు. ఇది అయితే ఉచితంగా కొంతమేరకు రోగులకు వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. అయితే వైద్యార్థులను చేర్చుకోవడం ద్వారా వాళ్ళకి ఆ మేరకు లాభం ఉంటుంది. దీన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద పూర్తి చేయడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 3 నెలలుగా కసరత్తు చేస్తుంది. తాజాగా బిడ్లు ఆహ్వానించి వాటిని తెరిచి చూస్తే కనుక ఒక్క కళాశాలకు మినహాయించి దేనికి కూడా బిడ్లే రాలేదు. అంటే 4 అంటే ఆదోని, పులివెందుల, మార్కాపురం, మదనపల్లి ఈ 4 చోట్ల కళాశాలల నిర్మాణానికి పీపీపీని ఆహ్వానించారు. దీనికి సంబంధించి ముందస్తుగానే కసరత్తు చేయడమే కాకుండా కొంతమంది ప్రైవేటు ఇప్పటికే కళాశాలలు నిర్వహిస్తున్న వాళ్ళకి కొందరు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరపడం, ప్రీ బిడ్డింగ్కి సంబంధించి డిస్కషన్లు చేయడము, డిబేట్లు చేయడం, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని తెలుసుకోవడం ఇవన్నీ జరిగిన తర్వాతే బిడ్లు ఆహ్వానించారు. అయితే వీళ్ళు 5-6 సంస్థలు ఇందుకు సంబంధించి ప్రీ బిడ్డింగ్ ఆఫర్లో తమ యొక్క అనుమానాలు నివృత్తి చేసుకుంటూ తామంతా పాల్గొంటాము, ఈ పీపీపీ మోడ్లో కళాశాల నిర్వహణకు సిద్ధమని చెప్పినప్పటికీ బిడ్డింగ్ ప్రక్రియ మొదలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక సీరియస్ వార్నింగ్ ఇవ్వడమే ఈ మొత్తం ప్రక్రియ అంతటిని పక్కన పెట్టిందని చెప్పాల్సి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఇది కనుక మీరు చేస్తే కనుక 1 కోటి సంతకాలు సేకరించాము ఇవన్నీ చెప్పారు, కానీ అవన్నీ ఏమి దీని మీద ప్రభుత్వం మీద ఏం పెద్దగా ప్రభావం చూపే విషయాలు కాదు. 1 కోటి సంతకాలు ఎవరు చేశారనేది కూడా తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఫీల్డ్లోకి డైరెక్ట్గా వచ్చి ఎవరైనా ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో కనుక ఈ కళాశాలను తీసుకుంటే 2 నెలల లోపలనే వాళ్ళందరినీ జైలుకు పంపుతాం, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, వచ్చిన తర్వాత ఈ పీపీపీలో పాల్గొని కళాశాలను చేజిక్కించుకున్న వాళ్ళని జైలుకు పంపుతామన్నారు. అది నిజానికి చట్టవిరుద్ధమైనటువంటి హెచ్చరిక. ఎందుకంటే ఒక చట్టబద్ధమైనటువంటి ప్రభుత్వం నిర్వహించిన బిడ్లో పాల్గొన్నటువంటి కళాశాలల నిర్వాహకుల్ని జైలుకు పంపుతామనేది ఒక సీరియస్ వార్నింగే కాకుండా చట్టాన్ని అతీతమైనటువంటి వార్నింగ్. అటువంటి వార్నింగ్ సైతము రాష్ట్రంలో ఎంత బలమైన మెజార్టీతో ఉన్న ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఎవరు ముందుకు రాకుండా బిడ్లు దాఖలు చేయడానికి కూడా సాహసించలేదు. ఒక రకంగా చూడాలంటే ఇది జగన్ రూల్స్, చంద్రబాబు ఫెయిల్స్ అన్నట్లుగానే ఉంది. ఇక వేల కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయంటే అసలు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు హయాంలో పెట్టినటువంటి పెట్టుబడిదారులను ఎలా చూస్తారనేది అనుమానం. గతంలో
చూస్తే కనుక ఎంపీగా ఉండడము, అమర్ రాజా ఫ్యాక్టరీ ద్వారా చాలా పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి గల్లా జయదేవే అక్కడ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడం సాధ్యం కాదంటూ తెలంగాణలో దాదాపు 8,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో తమ సంస్థకి సంబంధించిన కార్యకలాపాలని తెలంగాణకు తరలించుకున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బిడ్డలో పాల్గొన్నా లేదంటే పరిశ్రమలు పెట్టినా వాళ్ళని ఎలా చూస్తారు భవిష్యత్తులో అనే అనుమానాలు నెలకొంటున్నాయి. అందువల్ల లక్షల కోట్ల రూపాయలు ఎంఓఏలు కుదిరాయని చెప్తున్నప్పటికీ ఎంత మేరకు సాకారం అవుతాయనే దానికి అనుమానం రేకెత్తించే విషయంగా ఈ కళాశాలలకు సంబంధించి పీపీపీకి సంబంధించి మెడికల్ కళాశాలల వ్యవహారాన్ని చూడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ పూరితమైనటువంటి కక్ష సాధింపు ధోరణితో చంద్రబాబు నాయుడు హయాంలో ముందుకు వచ్చినటువంటి పెట్టుబడిదారులను చూస్తారనే దానికి ఇదొక నిదర్శనం. నిజానికి నిరసనలు వ్యక్తం చేయడము, కళాశాలల ముందు కళాశాలలు తీసుకునేటటువంటి దాంట్లో ఆందోళన చేయడము, లేదంటే ప్రజల్ని చైతన్యపరచడం, ఇవన్నీ మంచి కార్యక్రమాలు అయినప్పటికీ నేను మిమ్మల్ని జైల్లో పెడతాను వస్తే అంటే ఆయన చేసినటువంటి హెచ్చరిక రాజకీయ వర్గాలనే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అంతేకాకుండా ఎవరు ముందుకు రాలేదంటేనే ఒక విషయం స్పష్టమవుతుంది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు కానీ ఎవరు కానీ కాపాడలేరు. మనము కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఎందుకు నష్టపోవాలి అనే ధోరణితోటే పారిశ్రామికవేత్తలు, మెడికల్ కళాశాలల నిర్వాహకులు ఈ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మెడికల్ కళాశాలల విషయంలో ముందుకు రాలేదు. ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి భారీ దెబ్బగానే చూడాలి. ఎందుకంటే చిన్న వ్యవహారం ఇది, ఒక 50-60 కోట్ల రూపాయలతోటే మెడికల్ కళాశాలను పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఆ మేరకు కూడా పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకు రాలేదంటే ఆ ట్రస్ట్ అనేటటువంటిది పబ్లిక్లో ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఉండేటటువంటి ఆ ట్రస్ట్ అనేది నెలకొల్పగలుగుతున్నారా, పొందగలుగుతున్నారా అనే దానికి ఒక నిదర్శనం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి ఇది ఒక ఫెయిల్యూర్గానే మనం చూడాలి.